హలో, ఏంటిది? ఫోన్ లిఫ్ట్ చేయవు కానీ ఆ సెల్ఫీలు ఏంటి? స్ట్రేంజ్. నేను గుర్తొచ్చానా? ఇదేం కొత్త అలవాటు? హలో, ఏంటి మాట్లాడు? వచ్చే వారం మన మ్యారేజ్ డే, మర్చిపోద్దు మొగడా అని. నీకు బాగా అల్లరి ఎక్కువైంది. ఏం జరిగింది? నిన్నే అసలు ఏం జరిగింది? ఐ సీ సంథింగ్ ఇస్ రాంగ్. సుప్రియా, ఏం జరిగింది? ఏమైంది? క్యాన్సర్ కావచ్చు. వాట్? 1 వీక్లో తెలుస్తుంది. మరి నాకెందుకు చెప్పలేదు? అంత కంగారు పడుకు. ఇదంతా చాలా మామూలు అంట. 1 డే సర్జరీ, 2 days హాస్పిటల్లో ఉండాలి. తర్వాత మామూలుగా తిరగొచ్చంట. మన పనులు కూడా మనం చేసుకోవచ్చు. ఎందుకు వచ్చింది? ఏమో, నాకేం తెలుసు. నేచర్లో ఏ జంతువుకి క్యాన్సర్ రాదు, బీపీ రాదు, షుగరు రాదు, మనుషులకు వచ్చే ఏ వ్యాధి రాదు. ఎందుకంటే అవి నేచర్కి లోబడి ఉంటాయి. అంటే వాటికి కెరీర్ గోల్స్ ఉండవు, కంపారిజన్స్ ఉండవు, భార్యాభర్తలు వేరు వేరు అడవుల్లో ఉండవు. మీటింగ్, రీప్రొడక్షన్ అన్నీ టైంకే జరుగుతాయి. సో వాటి బాటలో కొత్త మార్పులు రావు. అది కాదు సుప్రియ. లిసన్, మనం మనం వేరే ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్దాం. విల్ గో ఫర్ సెకండ్ ఒపీనియన్. నువ్వు నా పక్కన కూర్చొని మాట్లాడేవాడివి కదా మనం ప్రేమించుకున్నప్పుడు. అలా ఇప్పుడు 2 రోజులకు ఒకసారి మాట్లాడుంటే వచ్చేదే కాదేమో. నన్ను దగ్గరకు తీసుకొని ఉంటే వచ్చేది కాదేమో. నన్ను తరచు ముద్దు పెట్టుకున్నా వచ్చేదే కాదేమో. సుప్రియ, నేను వస్తున్నాను. రిలాక్స్, వద్దు. నేను మేనేజ్ చేసుకోగలను. మళ్ళీ నువ్వు లీవ్స్ అన్నీ వేస్ట్ చేసుకోవద్దు. నువ్వు సరిగ్గా విను, అర్థం చేసుకో. నేను వచ్చేస్తున్నాను ఫర్ ఎవర్. వద్దు. ఏంటి నువ్వు? నేను వచ్చేస్తున్నాను అంటున్నా కదా. వద్దన్నానా? ఏడవకు. వద్దన్నాను కదా, ఏడవకు. అయినా నువ్వు నా దగ్గర ఉండాలంటే, నేను పొందాలంటే నేనేమైనా కోల్పోవాలా?
నిన్న దిలీప్ వాళ్ళ ఆవిడ ఫోన్ చేసింది. ఇవాళ వాళ్ళ పాప బర్త్డే అంట. బర్త్డే పార్టీ ఉంది సాయంత్రం. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఊరి నుంచి వచ్చారంట. వెళ్దామా మనందరం? ఫ్యామిలీతో మనందరినీ పిలిచారు. నేను రాను, నాకు పనుంది, మీరు వెళ్ళండి. సండే పని ఏంటి? అయినా వాళ్ళు నీకు 2 సార్లు ఫోన్ చేశారంట నిన్న. నువ్వు ఫోన్ ఎత్తలేదు, అందుకనే వాళ్ళు నాకు మళ్ళీ ఫోన్ చేశారు, ఇన్వైట్ చేశారు. వెళ్దాము. బా నాకు పనుందని చెప్పాను కదా, నేను రాను, మీరు వెళ్ళండి. దిలీప్ వాళ్ళ నాన్న నిన్ను చూడాలంటున్నారంట. అయినా నాకు అర్థం కాదు, ఎక్కడికైనా అనేసరికి ప్యాంట్ ఎగేసుకుని తయారవుతావు, కానీ ఇక్కడికి వెళ్దామంటావు, ఎప్పుడు వద్దంటావు. అసలు ఏంటి నీ ప్రాబ్లం? బా అలాంటిది ఏం లేదు. దిలీప్ నాకు ఫోన్ చేశాడు, వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారని చెప్పాడు కూడా. నాకు నిజంగానే పనుంది, మీరు వెళ్ళండి, ఓకేనా? దిలీప్ వాళ్ళ నాన్నగారికి నువ్వంటే ఎంత ఇష్టం, ఎంత బాగా మాట్లాడతారు, మీ ఇద్దరు ఎంత బాగా కబుర్లు చెప్పుకుంటారు. సండే చక్కగా అక్కడికి వెళ్ళి మనం ఎంజాయ్ చేద్దాం. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇంట్లో కూర్చుని టీవీలో ఆ దిక్కుమాల సీరియళ్ళు సినిమాలు చూడడం తప్ప వేరే పనే ఉంది. వెళ్తే అందరం కలిసి ఎంజాయ్ చేయొచ్చు. సండే ఈవినింగ్ వెళ్దాము, బాగుంటుంది. నిన్నే వెళ్దాం. ఏంటి మాట్లాడు? అబ్బా మళ్ళీ తాగలా? బాబు ఎంతమ్మా? 40 రూపాయలు సార్. 2 కట్లీ. అసలు ఈ తేగల్ని చూడగానే పూనకం వస్తుందేంటి నీకు? అసలు వీటిని ఎవరైనా తింటారా? నువ్వు తప్ప ఎవ్వరూ తినరు. ఇగో ముందే చెప్తున్నాను, తక్కువ కొను, లేకపోతే పక్కింటాళ్ళకి వాచ్మెన్కి ఇచ్చేస్తాను. బాబు ఇంకో 2 కట్లీ అమ్మా. ఆ? 6 కట్టలు. మేం బర్త్డే పార్టీకి వెళ్ళొచ్చేసరికి నువ్వు ఒక్కడే కూర్చుని మొత్తం తిని. నీకు తాగాలంటే ఇష్టం కదా, నేను వంట ఉండను, ఒక్కడవే కూర్చుని ఊరేగు. అన్నీ తిక్క పనులు. ఏలో బేటా. అబ్బా నాకు ఈ వాసనే నచ్చదు, మళ్ళీ తెచ్చావా? తినరా. మీ అబ్బాకి మామూలుగా ఏదన్నా చెప్తే అస్సలు గుర్తుండదు. తేగలు కనిపిస్తే మాత్రం కొనేస్తాడు, తినమని చంపుతాడు. ఇగో సాయంత్రం బర్త్డే పార్టీకి వెళ్ళాలి, కాసేపు వెళ్ళి పడుకోండి. అమ్మీ అమ్మీ, అబ్బుని కేఎఫ్సీకి తీసుకెళ్ళమని అడిగాం కదా, వెడ్నెస్డే ఆఫర్ కూడా ఉంది. కేఎఫ్సీ ఏం లేదు, ఇవాళ మంచి బర్త్డే పార్టీ ఉంది. మీ అబ్బు రానంటున్నాడు, వెళ్ళి అడగండి. సరే. అయ్యో
కావాలా? ఈవినింగ్ బర్త్డే పార్టీకి మీరు రావచ్చుగా. మీ అమ్మ పంపిందా? నాకు చాలా పని ఉంది, కుదరదు. ఓకే అబ్బా, మనం వెనస్డే కేఎఫ్సీకి వెళ్దామా? వెళ్దాం అబ్బు. 199 రూపీస్ 8 పీసెస్ బోన్లెస్ స్ట్రిప్స్. ఆఫర్ లాస్ట్ వీక్ కూడా చెప్పారు కదా. సరే, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తీసుకెళ్తాను, సరేనా? సరే. రండి కూర్చోండి. ఇప్పుడు చెప్పు బేట, మొన్న మనం కేఎఫ్సీకి వెళ్ళాం కదా, నీకేం గుర్తుంది? వెళ్ళాం, తిన్నాం, వచ్చాం. ఆహా, నాకు గుర్తుంది. ఒక బాల్డెడ్ అంకుల్ నోటి నిండా సాస్ అంటించుకుంటే అమ్మ చూసి నవ్వింది కదా. అంతేనా? ఇంకేం గుర్తులేదా? లేదబ్బు. గుర్తుండాలి కదా. ఏం గుర్తుండాలి అబ్బు? అరే, మీకు మీ అమ్మకి ఏమీ గుర్తుండవు, నాకు మాత్రం అన్నీ గుర్తుంటాయి. కావాలంటే తినే వస్తువు గురించి ఏదైనా అడగండి, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తప్ప. కోవా తిన్నాం. మొన్న మీరు తెచ్చారు కదా. అవునా? ఆ, సరే, అయితే కోవా అనండి. రెడీ? 1 2 3. కోవా. కోవా. కోవా అంటే నాకేం గుర్తుకొస్తుందంటే, చిన్నప్పుడు మా ఇంట్లో పాలు పోసే వనజమ్మ గుర్తుకొస్తుంది.